అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు స్లోగన్, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు. ఈ బంగారు తెలంగాణ, దరిద్ర అప్పులు తెలంగాణ. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా, మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు వాళ్ళు, ఎవరో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను. వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచోళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం, దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే గోల్. ఎస్, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పేరు చెప్పవలసిన లేదు. అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీకి తొత్తులు అయిపోయారు. చిరంజీవి మరలా పద్మవిభూషణకు అమ్ముడు పోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతుకు బ్రతికే కట్టే చావే మేలని అపోస్తుంటాయన పౌలు అన్నాడు చిరంజీవి. 2008లో పార్టీ పెట్టి 2011లో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేశారే. 2014లో నీకు 1% కూడా ఓట్లు పడలేదే. మరలా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా? భారత రత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే. ప్రపోజ్ చేశారు ఎవరు? బాలయోగ్ గారు స్పీకర్ గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ షెకావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ 3 సార్లు ఇస్తే వద్దన్నా. నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారత రత్నలు?